గైస్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్లో చిన్న చిన్న గాడ్జెట్స్తో పాటు టీవీస్ కూడా అయితే అన్బాక్సింగ్ ఇంత ముందుకు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నాను. మీ సపోర్ట్ ఖచ్చితంగా అయితే కావాలి అన్నమాట ఫ్రెండ్స్. అండ్ ఈరోజు మనం ఒక స్పెషల్ అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. అదేంటి స్పెషల్ అని కాదు అని నేనైతే దీనికి పర్చేజ్ చేశాను అనమాట. బోట్ నిర్వాణా 715 ANC. సో ఈ యొక్క హెడ్ ఫోన్ వచ్చేసరికి అద్భుతంగా అయితే ఉంది. నేను సిల్వర్ కలర్లో బుక్ చేయడం అయితే జరిగింది. దీని యొక్క ప్రైస్, దీని యొక్క స్పెసిఫికేషన్స్, దీని యొక్క బిల్డ్ క్వాలిటీ, ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది అనే దాని గురించి పూర్తిగా ఈ యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూలో అయితే మీకైతే చెప్పబోతున్నాను. మరి లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. మీరు చూస్తుంది షూటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయాలని కోరుకుంటూ లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఫ్రెండ్స్, బోట్ నిర్వాణా 751 ANC ఓవర్ హెడ్ ఫోన్స్ అయితే ఈరోజు మనం అన్బాక్సింగ్ చేద్దాం. అదేవిధంగా రివ్యూ కూడా అయితే చేద్దాం. లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మొదటిగా అన్బాక్సింగ్ చూసేయండి, తర్వాత రివ్యూ అయితే చూసేయండి. బోట్ నిర్వాణా 751 ANCని ఈరోజు అయితే అన్బాక్సింగ్ చేద్దాం. అండ్ మొదటగా ఫ్రంట్ ఆఫ్ ది బాక్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. మనకు 3 కలర్స్ వేరియంట్స్ అయితే ఉంటుంది. బ్లాక్, బ్లూ, ఇది వచ్చేసరికి సిల్వర్ కలర్ అనమాట. అండ్ సిల్వర్ అండ్ వైట్ కాంబినేషన్ అయితే ఉంది. చాలా బాగా అయితే ఉంది. ప్రీమియం అయితే ఉంది కాబట్టి నేను అమెజాన్లో పర్చేస్ చేయడం అయితే జరిగింది. దీన్ని నేను మీకు సేల్లో కూడా అయితే తీసుకునే అవసరం. లైక్ మనకు వేరే ఛానల్ అయితే ఉంది కదా, దాంట్లో కూడా అయితే నేను ఎంత ప్రైస్ అయితే చెప్తాను. ఆ యొక్క ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనం మొదటగా బాక్స్ మీద కంటెంట్ చేస్తే నిర్వాణా 751 ANC అని అయితే ఉంది. యొక్క మోడల్ నెంబర్ అన్నమాట ఫ్రెండ్స్. అదేవిధంగా ANC అనేసరికి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనమాట. అండ్ ఇక్కడ బోట్ బ్రాండింగ్ అయితే కనబడుతుంది. అలాగే హైబ్రిడ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ 33 dB వరకు మనకు ఎలాంటి నాయిస్ అయితే ఉండదన్నమాట. అంటే మనం రూమ్లో ఉన్నప్పుడు వచ్చేసరికి మనకు ఫ్యాన్ అయినా కానీ ఇంకా వేరే అదర్ సౌండ్స్ అయినా కానీ చాలా తక్కువగా అయితే వినబడతాయి. 33% వరకు అయితే క్యాన్సిలేషన్ చేస్తుంది. అలాగే మనకు బయటికి వెళ్ళినట్టయితే అవుట్డోర్కి అక్కడ వచ్చేసరికి ఖచ్చితంగా మనకు ట్రాఫిక్ సౌండ్స్, కార్ హారన్స్ ఇవి అయితే ఉంటాయి కదా, అవి కంపల్సరీ అయితే చేస్తుంది అనమాట. ఖచ్చితంగా అయితే వినబడతాయి. అదైతే మనకు క్యాన్సిలేషన్ చేయలేదన్నమాట. అలాగే టోటల్ ప్లేబ్యాక్ అవర్స్ వచ్చేసరికి అప్ టు 65 అవర్స్ అయితే వస్తుందన్నమాట మనకు ఫుల్ ఛార్జ్ చేసినట్లయితే. అలాగే ఇది మనకు ASAP ఛార్జ్కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఏదైతే ANC మోడ్ అయితే ఉందో దీన్ని యూజ్ చేసుకొని మనం 54 అవర్స్ అయితే ప్లే టైం అయితే వినొచ్చు అనమాట. వీడియో కూడా అయితే చూసుకోవచ్చు. అలాగే మనకు బాక్స్కి రైట్ సైడ్ ఏమైతే లేదు, అలాగే ఈ యొక్క బాక్స్కి ఇటు సైడ్ కూడా ఏమైతే లేదు. హార్దిక్ పాండ్యా అయితే ఉన్నాడు. అండ్ మనకు ఒకసారి బ్యాక్ సైడ్ చూద్దాం. బాక్స్కి బ్యాక్ సైడ్ చూసినట్లయితే వీళ్ళు కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఆంబియంట్ మోడ్ ఫర్ ట్రాన్స్పరెన్స్ అని 40mm డ్రైవర్స్ అని అయితే ఉన్నాయి. అలాగే డ్యూయల్ కంపాటబిలిటీ అయితే ఉంది. అంటే బ్లూటూత్కి ప్లస్ మనకి ఆక్స్ కేబుల్ కూడా అయితే ఇస్తారనమాట లోపల. అదేవిధంగా డెడికేటెడ్ మైక్ ఫర్ కాలింగ్ అయితే ఉందన్నమాట. మనం మైక్ని యూజ్ చేసుకొని కాలింగ్ అయితే మాట్లాడుకోవచ్చు. అలాగే వాయిస్ అసిస్టెంట్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. ఇక్కడ 10 minutes = 10 hours అనే వీలైతే ఇవ్వడం అయితే జరిగింది. ఇంతే ఫ్రెండ్స్ ఈ యొక్క బాక్స్ మీద. అలాగే ప్రైస్ గురించి కూడా మనం ఇక్కడ చెక్ చేసినట్లయితే ఈ యొక్క బాక్స్ మీద ప్రైస్ వచ్చేసరికి ఫ్రెండ్స్ 1990 అయితే ఉంది. బిగ్ ఆఫర్లో వచ్చేసరికి 3999 అయితే మనకు అమెజాన్లో అవైలబుల్గా అయితే ఉంది. అలాగే వీళ్ళ యొక్క వెబ్సైట్ అయితే ఉందో ఆ యొక్క వెబ్సైట్లో కూడా అవైలబుల్గా అయితే ఉంది. వీళ్ళ యొక్క వెబ్సైట్లో వచ్చేసరికి ఒక కూపన్ కూడా వాడినట్లయితే ఒక 10% వరకు తగ్గి 3059కి అంత అయితే వస్తుందన్నమాట. నేనైతే టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ అయితే పోస్ట్ అయితే చేస్తాను. ఒకసారి అక్కడ కూడా చూడండి. అండ్ ఓకేనా, టెలిగ్రామ్ ఛానల్ ఇంకా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయితే అవ్వండి. ఇలాంటి మంచి మంచి డీల్స్. అలాగే మనకు వేరే ఛానల్ అయితే ఉందన్నమాట. జస్ట్ 1 minute దీని యొక్క ప్రైస్ అయితే మీకు అయితే చెప్తాను. అదేవిధంగా మీరు మనీ పే చేశారంటే గూగుల్ పే ద్వారా డైరెక్ట్గా మీకైతే DTDC కొరియర్ ద్వారా పంపిస్తాను అనమాట, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే. ఓకేనా. అండ్ ఇది టోటల్గా బాక్స్ మీద కంటెంట్. బాక్స్ లోపల కంటెంట్ ఏముందో ఒకసారి అయితే చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, మనకు బాక్స్ ఓపెన్ చేయగానే హెడ్ ఫోన్స్ అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, హెడ్ ఫోన్స్ అయితే మనం సరిగా పక్కకి అయితే పెట్టేసి తర్వాతకి అయితే మాట్లాడుకుందాం. అలాగే వచ్చేసరికి దీని లోపల ఏమైతే ఉన్నాయో ఇంకా చెక్ చేద్దాం. లోపల చెక్ చేసినట్లయితే మనకు వచ్చేసరికి ఆక్స్ కేబుల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే సో లోపల చెక్ చేసినట్లయితే మనకు ఒక కవర్ అయితే ఉంది. ఈ కవర్లో వచ్చేసరికి మనకు ఆక్స్ కేబుల్ ఒకటి అయితే ఉంది. అలాగే మనకు ఛార్జింగ్ చేసుకోవడానికి ఈ యొక్క హెడ్ ఫోన్స్ని Type-C పోర్ట్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. అలాగే ఆక్స్ కేబుల్ కూడా అయితే ఇచ్చారు. అండ్ మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ యొక్క దీంట్లో పవర్ అయిపోయిందంటే మనం ఆక్స్ కేబుల్ యూజ్ చేసుకొని మొబైల్ త్రూ ఈజీగా అయితే మనం సాంగ్స్ కానీ మూవీస్ కానీ చూడొచ్చు అనమాట.
అండ్ అదేవిధంగా వీళ్ళు వచ్చేసరికి కొన్ని పేపర్ వర్క్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. 1 year వారంటీ అని, అదేవిధంగా యూజర్ మాన్యువల్ అని, అండ్ దీని యొక్క ఇన్స్ట్రక్షన్ గైడ్స్ అని అన్నీ అయితే ఇచ్చారు. అలాగే ఒక స్టిక్కర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇంతే ఫ్రెండ్స్, దీంట్లో వచ్చేసరికి మనకి ఎక్కువగా ఏమైతే ఇవ్వలేదు, జస్ట్ ఒక చార్జర్ ఇచ్చారు. అదేవిధంగా మనకు ఒక 3.5mm జాక్ పోర్ట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ చూసారు కదా బోట్ నిర్వాణా 751 ANC హెడ్ ఫోన్స్ అన్బాక్సింగ్. దెన్ ఇప్పుడోసరికి మనం ఈ యొక్క హెడ్ ఫోన్స్ యొక్క రివ్యూ అయితే చూసేద్దాం. మొదటిగా వచ్చేసరికి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలి. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీలో వచ్చేసరికి ఇది చాలా సూపర్గా అయితే ఉంది. టోటల్గా మనకు ప్లాస్టిక్ మెటీరియల్తో అయితే దీన్ని బిల్డ్ చేయడం అయితే జరిగిందనమాట. ఫ్రెండ్స్ కలర్స్లో కూడా మనకు 3 కలర్స్ వేరియంట్స్ అయితే ఉంటాయి. నేను వచ్చేసరికి సిల్వర్ కలర్ని అయితే నేను పర్చేస్ చేయడం అయితే జరిగింది. ఈ యొక్క సిల్వర్ కలర్ వైట్ కలర్ తోటి కాంబినేషన్ అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. ప్రీమియం లుక్ అయితే కనపడడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ అదేవిధంగా మనకు వేరే కలర్స్ బ్లాక్ అండ్ బ్లూ కలర్స్ కూడా అయితే ఉండడం అయితే జరిగింది. క్వాలిటీ మనకు టోటల్గా ప్లాస్టిక్ తోటి బిల్డ్ చేయడం అయితే జరిగింది. ఏవైతే హెడ్ బ్యాండ్స్ అయితే ఉంటుందో ఈ యొక్క హెడ్ బ్యాండ్స్లో వచ్చేసరికి ఇక్కడ హింజ్ దగ్గర మనకు మెటల్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇలా అయితే వీళ్ళు డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీని అయితే తీసుకుని అయితే వచ్చారు. ఈ హెడ్ ఫోన్స్ యొక్క ఓవర్ వ్యూ అయితే చూసేద్దాం. ఈ యొక్క హెడ్ ఫోన్స్ యొక్క ఓవర్ వ్యూ అయితే చూసేద్దాం. లెఫ్ట్ అండ్ రైట్ ఇయర్ కప్స్ ఏవైతే ఉన్నాయో దానికి మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి వీళ్ళ యొక్క లోగో అయితే కనబడుతుంది. హెడ్ టాప్లో వచ్చేసరికి హెడ్ బ్యాండ్ టాప్లో వచ్చేసరికి వీళ్ళ యొక్క లోగో బ్రాండింగ్ టెక్స్ట్ అయితే కనబడడం అయితే జరుగుతుంది అనమాట. అలాగే మనకు లెఫ్ట్ ఇయర్ కప్స్కి అండ్ రైట్ ఇయర్ కప్స్కి మనకు బటన్స్ ఫంక్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క బటన్ ఫంక్షన్స్ని తర్వాతకి మనం పూర్తిగా అయితే తెలుసుకుందాం. అండ్ అదేవిధంగా ఏవైతే ఈ యొక్క ఇయర్ కప్స్ అయితే ఉన్నాయో ఈ యొక్క కుషన్ అనేది చాలా శుతిమెత్తగా అయితే ఉండడం అయితే జరిగిందనమాట. మనకు కంఫర్ట్ ఫీలింగ్ అయితే ఇచ్చే విధంగా వీళ్ళు డిజైన్ అయితే చేశారు. అలాగే ఏవైతే మనకు హెడ్ బ్యాండ్ అయితే ఉన్నాయో ఈ హెడ్ బ్యాండ్లో మనకు కుషన్స్ అనేవి అంత స్మూత్గా అయితే లేదు. అండ్ మనకి ఇది బరువు అనేది మన హెడ్ మీద పడుతుంది అని అయితే కొంచెం పడుతుందని చెప్పుకోవచ్చు. బట్ దీని బరువు కూడా మనం మోయగలం, ఎందుకంటే జస్ట్ 260 గ్రామ్స్ అయితే ఉండడం అయితే జరిగింది ఈ యొక్క హెడ్ ఫోన్స్. అలాగే మనకి ఈ యొక్క ఇయర్ కప్స్లో వచ్చేసరికి ఇండికేటర్స్ కూడా అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ రైట్ ఇయర్ కప్స్కి రైట్ అని, అలాగే లెఫ్ట్ ఇయర్ కప్స్కి లెఫ్ట్ అయితే ఇచ్చారనమాట. 3 బటన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ మెయిన్ బటన్ ఫస్ట్ బటన్ వచ్చేసరికి మనకు మల్టీ ఫంక్షన్ బటన్ లాగా అయితే యూజ్ అయితే అవడం అయితే జరుగుతుంది. అంటే కాల్ లిఫ్ట్ చేసుకోవచ్చు, కాల్ రిజెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం గూగుల్ అసిస్టెంట్ కూడా 2 times ట్యాప్ చేసినట్లయితే యాక్టివ్ అయితే చేసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ఏవైతే మనకు 2 బటన్స్ అయితే ఉన్నాయి ఇవి మనకు వచ్చేసరికి మ్యూజిక్ వింటున్నప్పుడు ఫార్వర్డ్ చేసుకోవచ్చు, అదేవిధంగా రిటర్న్ కూడా అయితే అవ్వచ్చు అనమాట. అలాగే మనం వాల్యూమ్ని అప్ చేసుకోవచ్చు, డౌన్ చేసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి 3.5mm జాక్ బటన్ అయితే ఉంది. అండ్ దాని పక్కనే వచ్చేసరికి మైక్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మనం ఈ యొక్క మైక్ త్రూ కాల్స్ అనేది మాట్లాడుకోవచ్చు అనమాట. అలాగే రైట్ ఇయర్ కప్స్లో వచ్చేసరికి జస్ట్ ANC బటన్స్ అయితే ఇచ్చారనమాట. ఈ యొక్క ANC బటన్లో మనకు 3 మోడ్స్ టైప్లో అయితే యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక బటన్ క్లిక్ చేయగానే మనకు గ్రీన్ లైట్ వెలుగుతూ ANC మోడ్లోకి అయితే వెళ్ళిపోతాం. దెన్ నెక్స్ట్ బటన్ క్లిక్ చేయగానే నెక్స్ట్ టైం క్లిక్ చేయగానే మనం ambient మోడ్లోకి అయితే వెళ్ళిపోతాం. నెక్స్ట్ వచ్చేసరికి టోటల్గా నార్మల్ మోడ్లోకి అయితే వెళ్ళిపోతాం. అప్పుడు ఈ యొక్క గ్రీన్ లైట్ అయితే వెలగదన్నమాట ఫ్రెండ్స్. ఇలా అయితే మనకు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ఇయర్ కప్స్కి బటన్ ఫంక్షన్స్ అయితే ఇచ్చారు. ఈ బటన్ ఫంక్షన్స్ కూడా చాలా యాక్టివ్గా అయితే ఉండడం అయితే జరిగింది. ఇప్పుడు మనం బ్లూటూత్ ద్వారా అయితే ఒకసారి కనెక్ట్ చేసి అయితే మీకైతే చూపిస్తాను. టీవీకి కనెక్ట్ చేస్తాను, అదేవిధంగా నేను మొబైల్ కూడా అయితే కనెక్ట్ చేస్తాను. ఒకసారి అయితే చూడండి. సో మనం బ్లూటూత్ ద్వారా ఈజీగా అయితే పేరింగ్ అయితే చేసుకోవచ్చు. మొబైల్కైనా పేరింగ్ చేసుకోవచ్చు, టీవీకైనా పేరింగ్ చేసుకోవచ్చు, మీరు పీసీకైనా పేర్ చేసుకోవచ్చు. బట్ నేను టీవీకి మొబైల్కి అయితే పేర్ అయితే చేశాను. పేర్ చేసినసరికి ఈజీగా మనకు ఒక వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అయితే పేర్ అయితే అయిపోతుంది. టీవీకి వచ్చేసరికి పేర్ అనేది కొంచెం లేట్ అయితే అయింది, కానీ బట్ పేర్ అయితే ఆఖరికి అయితే అయిపోయిందనమాట. అండ్ అదేవిధంగా నేను మూవీస్ కూడా అయితే చూశాను, మీకు ఈజీగా అయితే చూపిస్తాను. అలాగే మనం పేరింగ్ అయినప్పుడు ఈ యొక్క కొడాక్ అనేది హై క్వాలిటీ కొడాక్ AAC కొడాక్ తోటి అయితే తీసుకురావడం జరిగింది ఈ యొక్క హెడ్ ఫోన్స్లో. నెక్స్ట్ వచ్చేసరికి సౌండ్ క్వాలిటీ ఏ విధంగా అయితే ఉందనే దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ ఈ యొక్క హెడ్ ఫోన్స్ ద్వారా సౌండ్ క్వాలిటీ అనేది సూపర్గా అయితే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ బేస్ అనేది చాలా బాగా అయితే ఉంది. అదేవిధంగా వోకాల్స్ అనేవి చాలా క్లియర్గా అయితే వినపడేది జరుగుతుంది. ఎప్పుడైతే ANC మోడ్ని మనం యాక్టివ్లో చేసుకున్నామంటే మనం ఏవైతే ఫ్యాన్ కానీ ఇంకేమైనా సౌండ్స్ కానీ అక్కడికి 33% వరకు అయితే మనకు కట్ అయిపోతుంది. ఎందుకంటే వీళ్ళు మనకు హైబ్రిడ్ ANC మోడ్తో తీసుకుని అయితే వచ్చారు. అది కూడా 33 decibels వరకు అయితే కట్ అయితే అయిపోతుంది అనమాట. వాల్యూమ్ ఇక్కడ ఏమైనా ఉన్నట్టు. బట్ మనం అవుట్డోర్కి వెళ్ళినట్టయితే అక్కడ ట్రాఫిక్ సౌండ్స్ ఇవైతే ఖచ్చితంగా అయితే వినపడతాయి. అవి అయితే అక్కడ కట్ అయితే చేయలేదు అనమాట. ఎందుకంటే జస్ట్ 33% వరకు కట్ చేయడానికి అయితే వీళ్ళైతే తీసుకుని అయితే వచ్చారు. అండ్ మనకు ఇంట్లో కూర్చొని మాత్రం ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఫ్యాన్ అయినా కానీ ఇంకా వేరే అయినా కానీ మనల్ని పిలిచినా కూడా అయితే మనకు వాళ్ళ యొక్క వాయిస్ అనేది కూడా వినపడదు అనమాట. మనం అంత బిజీలో అయితే వెళ్ళిపోతాం. సాంగ్స్ వింటున్నా, మూవీస్ వింటున్నా, నేను మూవీ చూశాను మొబైల్ త్రూ, అదేవిధంగా సాంగ్స్ కూడా అయితే విన్నాను. నాకు బయట సౌండ్ అయితే కొంచెం కూడా వినపడలేదు.
ఎప్పుడైతే ఈ యొక్క ఇయర్ ఫోన్స్ని ఇట్లా తీసామంటే అప్పుడు సౌండ్ అనేది క్లియర్గా అయితే వినబడుతుంది. అప్పటి వరకు మనం చెవిటి వాళ్ళకైతే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. ఇలా అయితే ANC మోడ్ టాప్ నాచ్ అయితే ఉందన్నమాట. దెన్ ఆంబియన్ మోడ్ ఓకే, అది పర్వాలేదు. బట్ మోస్ట్లీ మీరు మూవీస్ చూసినా మ్యూజిక్ విన్నా కానీ ANC మోడ్లో అయితే వినండి. చాలా టాప్ నాచ్ లెవెల్స్ అయితే ఉంది. వోకల్స్ అనేవి చాలా క్లియర్గా వినబడడం అయితే జరుగుతుంది. బేస్ కూడా దాన్ని బ్యాలెన్స్ చేసుకుని అయితే వచ్చారు వీళ్ళు. యొక్క బోట్ సిగ్నేచర్ సౌండ్ ఎఫెక్ట్ అయితే ఉంది కాబట్టి బేస్ అనేది అల్టిమేట్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇంకోటి ఏంటంటే సపరేషన్స్ కూడా చాలా స్మూత్గా అయితే రావడం జరిగింది. ఎందుకంటే నేను సపరేషన్స్ టీవీలో కూడా పెట్టుకుని అయితే దీన్ని బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకుని అయితే వినడం అయితే జరిగింది. పర్ఫెక్ట్గా కనెక్ట్ అయింది అండ్ సౌండ్ కూడా చాలా క్లియర్గా అయితే రావడం అనేది జరిగింది. ఇటు మొబైల్ అండ్ టీవీతో చూసినప్పుడు వచ్చేసరికి టీవీలో వచ్చేసరికి సౌండ్ అనేది కొంచెం మనకు తక్కువ అయితే వస్తుంది. బట్ మొబైల్లో వచ్చేసరికి హై ఎండ్కి అయితే రావడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇలా అయితే సూపర్గా అయితే ఉంది సౌండ్ క్వాలిటీ విషయంలో. అలాగే ఇప్పుడు మైక్ విషయంలో కూడా మీకైతే చూడండి. ఒకసారి ఈ యొక్క ఆడియో అయితే వినండి. ఆడియో విన్న తర్వాత మీరైతే జడ్జ్ అయితే చేయండి మైక్ క్వాలిటీ ఏ విధంగా అయితే ఉంది, ఎదుటి వ్యక్తికి ఏ విధంగా మనకి వాయిస్ వినబడుతుంది. ఎందుకంటే నేను రికార్డ్ అయితే చేస్తున్నాను, ఇప్పుడు కాల్స్ అయితే ఏమైతే చేయట్లేదు. నెక్స్ట్ వచ్చేసరికి కంఫర్ట్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. కంఫర్ట్ వచ్చేసరికి ఖచ్చితంగా అయితే మనకి ఇలా అయితే పర్ఫెక్ట్గా సెట్ అయితే అయిపోతుంది. అండ్ మనకి హెడ్ అనేది కొంచెం మీరు పెద్దగా ఉందనుకోండి, మనం దీని హింజ్ని ఇలా పైకి అయితే అనుకోవచ్చు అనమాట. చాలా సూపర్గా అయితే ఉంటుంది అనమాట. సో ఇలా అయితే సెట్ అయిపోతుంది పెద్ద హెడ్ ఉన్న వాళ్ళకి వచ్చేసరికి. నాకైతే అవసరం లేదు, ఇదైతే సరిపోతుంది ఈజీగా. అయితే ఇక్కడ మనకైతే ఈ యొక్క కప్స్ అనేవి మన హియర్కి అయితే ఇలా సెట్ అయితే అయిపోతాయి అనమాట. అండ్ మనకు కంఫర్ట్ ఫీలింగ్ కూడా ఈ యొక్క ఇయర్ కప్స్ ఏవైతే కుషన్స్ అయితే ఉన్నాయో చాలా స్మూత్గా అయితే ఉండడం అయితే జరిగింది. నో ప్రాబ్లం అనమాట. అండ్ నేను చాలా సేపు అయితే పెట్టుకొని వినడం అయితే జరిగింది. నో ప్రాబ్లం నాకైతే అనిపించింది. అంత కంఫర్ట్ ఫీలింగ్ అయితే చాలా బాగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. బట్ హెడ్ అయితే ఏదైతే ఉందో కొంచెం మనకు ఈ యొక్క హెడ్ ఫోన్స్ మోస్తున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. ఎందుకంటే కుషన్ అనేది వీళ్ళు ఎక్కువ అయితే ఇవ్వలేదు అండ్ అది కూడా స్మూత్గా అయితే లేదన్నమాట. అదొకటి కొంచెం మైనస్గా అయితే నాకైతే అనిపించింది. ఫ్రెండ్స్ మనం బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడుకోవాలి. మనం టైప్-C పోర్ట్ తోటి అయితే దీని అయితే తీసుకొని అయితే వచ్చారు. మనకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. వీళ్ళు యూజ్ చేసిన ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వచ్చేసరికి ASAP అనమాట. చాలా ఫాస్ట్గా 10 మినిట్స్లో మీరు ఛార్జింగ్ చేశారంటే 10 అవర్స్ వరకు అయితే దీని అయితే యూజ్ చేయొచ్చు అనేది కంపెనీ అయితే క్లెయిమ్ అయితే చేస్తుంది అనమాట. ఏదైతే ANC మోడ్ అయితే ఉంటుందో ఇక ANC మోడ్ తోటి జస్ట్ మనం 54 అవర్స్ వరకు అయితే మనం మ్యూజిక్ వినొచ్చు, సినిమాలు చూడొచ్చు, ఏదైనా చేయొచ్చు. అది కూడా 70% వాల్యూమ్ తోటి. అండ్ అదేవిధంగా వితౌట్ ANC మోడ్ తోటి 65 అవర్స్ వరకు అయితే మనం మ్యూజిక్ వినొచ్చు, ఆడియో అయితే కూడా అయితే వినొచ్చు అనమాట. సో ఇలా అయితే మనకు బ్యాటరీ బ్యాకప్ అయితే ఉండడం అయితే జరిగింది. మ్యూజిక్ వినాలి అనుకున్నట్టయితే ఖచ్చితంగా దీని యొక్క ప్రైస్ కూడా 3999 అయితే ఉంది దీని ప్రైస్ ప్రస్తుతానికి. బట్ నేను ఒకసారి ఫ్లిప్కార్ట్లో చెక్ చేస్తాను, దీని ప్రైస్ అనేది 7399 అయితే వెళ్ళిపోయింది అనమాట. సో హవాకి అయిపోయినాయి. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మనకు అమెజాన్లో 3399 అయితే ఉంది. అలాగే వీళ్ళ యొక్క వెబ్సైట్లో కూడా మనకు 3999 అయితే ఉందన్నమాట. లాంచింగ్ ప్రైస్ డేట్ అనేది కొన్ని రోజులు మాత్రమే అయితే ఉంటుంది. సో మీరు కొనాలనుకున్నట్లయితే నేను దీన్ని మన వైటీ ప్రొడక్ట్స్ వాళ్ళకైతే ఇస్తాను. అక్కడ దాని ప్రైస్ ఎంతో వాళ్ళకి చెప్తాను, వాళ్ళు వీడియో చేసి చూపిస్తారు, మీరు అక్కడైతే వినండి అనమాట. ఇదన్నమాట బోట్ నిర్వాణా 751 హెడ్ ఫోన్స్ యొక్క ఫుల్ రివ్యూ అన్బాక్సింగ్. చాలా బాగా అయితే ఉంది గురు, అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. ఇంకో వీడియోలో మేము ముందురాను. అప్పటి వరకు బై బై, సీ టాటా, లైక్, లవ్ యూ ఆల్. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ఇంకేమైనా కామెంట్స్ ఉన్నా కూడా కామెంట్స్ అయితే చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.